A alone can do a piece of work in 12 days. B alone can do it in 15. A and B undertook to do it for 1200 rupees. With the help of C, they finished it in 5 days. How much is paid to C and అడుగుతున్నారు. So A alone can do it in 12 days. B కి alone in 15 days. So LCM of 12 and 15 ఏమవుతుంది? 60. అంటే యూనిట్స్ పర్ డే చూస్తే ఏకి ఎంత అవుతుంది 60/12 అంటే 5 యూనిట్స్ పర్ డే. బీకి ఎంత 60/15 అంటే 4 యూనిట్స్ పర్ డే అవుతుంది బీకి. సిది మనం సమ్ ఎక్స్ యూనిట్స్ పర్ డే అని అనుకుందాం. వాళ్ళు ఏమంటున్నారంట విత్ ద హెల్ప్ ఆఫ్ సి ద ఫినిష్డ్ ఇట్ ఇన్ 5 డేస్. అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి మొత్తం కలిపి టాస్క్ని 5 డేస్లో కంప్లీట్ చేశారు. టోటల్ ఎన్ని యూనిట్స్ ఆఫ్ వర్క్ ఉందంట 60 యూనిట్స్ ఆఫ్ వర్క్ ఉన్నట్లు. దాన్ని వాళ్ళు 5 డేస్లో ఫినిష్ చేశారు. అంటే ఎలా అయినట్లు 5 ఇంటూ 5 ప్లస్ 4 ప్లస్ ఎక్స్ విల్ బి ఈక్వల్ టు 60. సో 9 ప్లస్ ఎక్స్ విల్ బి ఈక్వల్ టు 60/5 అంటే 12. సో ఎక్స్ ఏమవుతుందంట 3. 12 minus 9 which is 3. అంటే సి ఎఫిషియన్సీ ఎంత 3 యూనిట్స్ పర్ డే. ఇప్పుడు మనకి వాళ్ళు మనీని ఏ విధంగా ఏ రేషియోలో పంచుకున్నారు అన్నది తెలియాలి. వాళ్ళు వర్క్ ఎలా చేశారంట A:B:C వర్క్ ఎంత 5:4:3 అంటే టోటల్ ఎన్ని పార్ట్స్ 5 + 4 9 + 3 అంటే 12 పార్ట్స్ ఉన్నాయి టోటల్‌గా. వాళ్ళ దగ్గర ఉన్న అమౌంట్ ఎంత 1200 అంటే 1 పార్ట్ ఎంత అయినట్లు 1200/12 విచ్ ఇస్ 100 రూపీస్. అప్పుడు ఏకి ఎంత వస్తుంది 500, బికి 400, సికి 300. మన క్వశ్చన్లో ఏమి అడిగారు హౌ మచ్ ఇస్ పెయిడ్ టు సి అంటే సికి ఎంత వచ్చింది మనకి 300. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్.